ఎవరైనా దవాఖానకు రా, సర్కారు దవాఖానకు రా అంటే నేను రాను బిడ్డ అని మా బారిపడ్డారు. మేము వచ్చిన అందరూ సర్కారు దవాఖానకే వస్తానని చెప్తూ అవునా? ఇలా అధికారం దిగిపోయి 100 రోజులు కాలేదు. 100 రోజులు అయిందా? దీని వాళ్ళకి 100 రోజులు అయింది. జర కారణం కానీ ఎంపీ సాగులు వింటే మీ కారణం నువ్వు ఎంపీ అయిపోతుంది. పోతు వెళ్ళాలా? జయరాబాద్ ఎంపీ కాదు దిగిందా? దిగినది లేదా? పెద్దపల్లి ఎంపీ కాదు దిగిందా? నాగార్జున ఎంపీ దిగిందా? ఉన్నారా? ఎవరన్నా దండమిత్రమై కార్యక్రమంలో నువ్వు నీ కారణని పాల్పడుతుంది జనమంతా. పోతు వెళ్ళాలా? మరి ఇలా బీఆర్ఎస్ ఎందుకు కొనేయాలి? ఏమొస్తుంది బీఆర్ఎస్ కొనేస్తే? నేను వస్తారా? పెద్ద తోలుగుడ్డు చిన్న ఉన్నప్పుడు ఎక్కడున్నా కోడి తోలుగుడ్డు పెట్టిందని. ఇలా బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతి ఓటు మురిగిపోవడం తప్ప ఉపయోగానికి రాదు. కొండపచ్చమ్మ సంఘాలు ఒకటే ఓటు పోయి అది ఓట్లు వాళ్ళ పడితే మళ్ళీ కేసీఆర్ కేటకి ఓటే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. 10 ఏళ్ళు మెల్లకెంపీ ఉంటే ఒక ఏళ్ళ తెలంగాణ వచ్చినాక ఉన్నారా? నాకంటే ముందు ఈ ఎన్నికల కంటే ముందు 10 ఏళ్ళు మెల్లకెంపీ ఒక ఉండే ఎన్నడన్నా పార్లమెంట్ లో లేచి మా మెదక్కు రైలు కావాలి, మా గజవత్కు రైలు కావాలి, మా సిద్దిపేటకు రైలు కావాలని మెల్లకెంపీ ఉండడం పార్లమెంట్ లో మాట్లాడాలా? ఒకళ్ళ నిన్నారా? 2004లో చంద్రశేఖర్ గారు యూపీఏలో మంత్రి ఉందో కాంగ్రెస్ తో కలిసి తుకులంరావు 23లో చంద్రశేఖర్ గారు ఉంటే తుకులంరావు 24లో రంగు ప్రసాద్ యాదవ్ ఉంటుందో అప్పటి రైల్వే మంత్రి ఆయనతో మాట్లాడి 2005 రైల్వే బడ్జెట్లో 330 కోట్లు కొత్తపల్లి రైల్వే మంజూరు అవుతుందని కేసీఆర్ చెప్పిండు. ఎప్పుడు? 2005లో. ఎప్పుడు వచ్చింది ఎన్నికలకి? 2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మిషన్ భగీరథ కార్యక్రమానికి శిలాపథకం వేస్తామని చెప్పినప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమానికి శిలాపథకం వేయడానికి వచ్చినప్పుడు మనోహర్ దగ్గర నుంచి గజ్వేల్ నుంచి సిద్దిపేట వెళ్ళి రైలు స్థాయి శిలాపథకం వేసిపోయింది. 2016లో శిలాపథకం వేస్తే 2023లో వచ్చిందా? గజ్వేల్కు రైలు వచ్చిందా? సిద్దిపేటకు రైలు వచ్చిందా? రైలు నిజామాబాద్ లో నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభిస్తే సిద్దిపేట రైల్వే స్టేషన్ వచ్చి అలా టీవీలు పెట్టుంటే నరేంద్ర మోడీ బొమ్మ కనబడుతుంటే కుక్కలాగా ప్రవర్తించిందా లేదా? టీవీలు చదివిందా? వచ్చిన వాళ్ళని కొట్టిందా? ఉంటే మన బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టిందా? సొమ్ము కేంద్రాన్ని సోకేవాడిని మామూలు సోకు అంతేనా? సొమ్ము నరేంద్ర మోడీని రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ హరీష్ రావా? మనం పెద్ద అమాయకం ఉందామనుకో హరీష్ రావు ఏం చెప్తాడంటే మా మామ ఇంజన్ తయారు చేసిండు, నేను డబ్బులు తయారు చేశాను చెప్తాను. అబద్ధాలు ఆడాలంటే మామకు పద్మశ్రీ ఇవ్వాలి, అల్లుడికి పద్మభూషణ్ ఇవ్వాలి. అందుకనే తెలంగాణ సమాజం 10 ఏళ్ళు మీ పాలన మంచిగా లేదు, మీ అహంకారం మంచిగా లేదు, చాలా మీరు బాగా కష్టపడలేదు, మీరు పోయి మామూలుగా రెస్ట్ తీసుకోండి అని పంపిస్తుంది. పంపిందా? పంపలేదా? కొత్తగా వచ్చింది ఒక ఆయన రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చింది ఒక ఆయన మంచిగా చేస్తాడేమో ఏంటంటే ముందుగా తప్పులు చేసిండు. ఈయన వచ్చిన ఆ తప్పులు చేసిన ప్రజలు కళ్ళు కాల్చి బాధ పెట్టారు. ఈయన కూడా మంచిగా ఎక్కడ ఓడుకున్నారు అనుకున్నామా? ఈయన కూడా గట్టే ఓడుకున్నారు. తెలంగాణలో సామెత ఉంటుంది, ముంగట్టాగలు ఎట్టబోతే వెంకయ్య కూడా అట్టే పోతుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 2014లో మీరు కాంగ్రెస్ ఎన్నుకోవాలి నా మందరం చేయడం ఇట్లా వేసుకున్నాడు. ఎవరు? కేసీఆర్ అన్నాడు. ఆయన ఏ మందర కట్టేది, ఏ మందర ఈంటేంది, ఈంతంగా మాత్రం జాగీర్ తీసుకొని మన మామూలుగా కట్టేయని చెప్పేటోడు. అంతేనా? జాగీర్ సాబ్ కూడా మంచి సార్ అయితే కట్టేస్తారు. 2018 కూడా అది గెలిచిన కాంగ్రెస్ గట్ట వేసుకొని తెచ్చి మళ్ళీ ఇదే గొప్ప చేసుకున్నాడా? ఇది చంద్రశేఖర్ ఆర్గనైజ్ చేసి ఇది మంచి పద్ధతి కాదని నారాయణ